హాయ్ అండి అందరికీ. నేను మీ మోనికా సాగర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫిష్ కర్రీ వండబోతున్నాం. ఫిష్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ టమాటోస్, చింతపండు అండ్ ఒక 2-3 మిర్చి, కొన్ని పుదీనా ఆకులు, కొన్ని మెంతెనాకులు, కొత్తిమీర ఆకులు వేసుకోవాలి. సో ముందుగానే రెడీ చేసి పెడుతున్నా. నేను కర్రీ అమ్మ వండుతుంది, నేను హెల్ప్ చేస్తున్నాను కట్ చేసి. సో డాడీ ఫిష్ అయితే పట్టుకొచ్చారన్నమాట. పొలం దగ్గర వాగులు ఉంటాయి కదా, అక్కడి నుంచి పట్టుకొని తీసుకొచ్చారు. ఆయన స్వతహాగా పట్టి తీసుకొచ్చారు ఆ చేపలు. సో ఈ కర్రీ ఎలా వండాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను మీకు. అమ్మ స్టైల్లో కర్రీ వండబోతుంది, చూసేయండి. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియోకి ఒక లైక్ చేయండి. సో ఆయిల్ వేడైంది చూడండి, స్టార్ట్ చేశారు కుకింగ్. కొన్ని కొత్తిమీర ఆకులు, మెంతెనాకులు, పుదీనా ఆకులు వేసి ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, అన్నీ ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ కాసేపు క్యాప్ పెట్టి వెయిట్ చేసి మళ్ళీ కాసేపు అయ్యాక చూసుకోండి. మావాడు చూడండి, ఫ్రిడ్జ్ తీసి అందులో అన్నీ బయటపడేద్దామని చూస్తున్నాడు. చూడండి, ఇలా లైట్గా ఫ్రై అయ్యాక ఇందులో అల్లం పేస్ట్ వేసుకోవాలి. తగినంత అల్లం పేస్ట్ వేసుకోండి. అల్లం పేస్ట్ని కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనియాలి. తర్వాత టమాటోస్ వేసుకోవాలి. చూడండి, టమాటోస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కాసేపు ఫ్రై అయ్యాక పసుపు వేసుకోవాలి. తగినంత పసుపు వేసుకోండి అండ్ తగినంత కారం కూడా వేసుకోండి. టమాటోస్ వేసిన ఒక 5 మినిట్స్లోనే పసుపు, కారం వేసేయాలి. ఇవి కొంచెంసేపు అలా కలుపుకొని మళ్ళీ కాసేపు అయ్యాక సాల్ట్ వేసుకోండి. వీటిని బాగా కలుపుకోవాలి. సాల్ట్ వేస్తేనే టమాటోస్ అనేది మెల్ట్ అవుతాయి మంచిగా. టమాటోస్ మెల్ట్ అవ్వకపోతే లైట్గా క్రష్ చేయండి, తిప్పుకుంటూనే క్రష్ చేయండి. ఇక్కడ చూడండి, మా టమాటోస్ మెల్ట్ అవ్వట్లేవని మమ్మీ క్రష్ చేస్తుంది. బాగా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. టమాటోస్ అన్నీ మంచిగా మెల్ట్ అయ్యే వరకు ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిసేపు క్యాప్ పెట్టి మళ్ళీ కొద్దిసేపు అయ్యాక చూసుకోండి. టమాటోస్ మెల్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, చూసుకొని వండాలి కర్రీ. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆ ఫ్లేవర్ అనేది ఆ టమాటోస్లో మొత్తం పట్టాలి. ఆ పుదీనా, మెంతెన్ కూర ఫ్లేవరు, కొత్తిమీర, ఈ 3 ఆకులు వేసాం కదా, వీటి ఫ్లేవర్ అంతా టమాటోస్కి మంచిగా పట్టాలి. అప్పుడే టేస్ట్ వస్తుంది కర్రీ అనేది. చూడండి, మమ్మీ మెల్ట్ చేస్తుంది. వీటిని బాగా కలుపుకోవాలి. ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి, ఇంకా కాసేపు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత మళ్ళీ చూసుకొని కలుపుకోండి. మా డాడీ ఇవాళ ఫిషర్మ్యాన్ అయిపోయారు, పట్టుకొచ్చారన్నమాట ఈ ఫిషెస్. ఇట్లా ఊర్లో బాగా పడతారు కదా ఫిషెస్. ఫస్ట్ కొంత పులుసు వేసుకోవాలండి. చింతపండు పులుసు కొంచెం వేసుకొని బాగా కలుపుకొని కొద్దిసేపు ఫ్రై అవ్వాలి. అది
కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత క్యాప్ పెట్టేసి ఒక 5 to 10 minutes చూడండి. 5 to 10 minutes తర్వాత మనకు ఎంత పులుసు కావాలో అంత వేసుకోవాలి. మేమైతే పులుపు తింటాము, అందుకే మాకు తగినంత వేస్తుంది అమ్మ. ఇది బాగా ఉడకాలి. చూడండి, పులుసు వేసిన తర్వాత ఇలా ఉడకాలి. పులుసు అనేది ఇలా బాగా మసిలిన తర్వాత పులుసు మనం ముందుగా రెడీ చేసి కడిగి పెట్టుకున్న చేపలను అయితే ఇందులో వేసుకోవాలి. బాగా ఉడికిన తర్వాతే వేసుకోవాలి. పులుసు అనేది బాగా ఉడకాలి. ఫస్ట్ ఇలా ఉడికిన తర్వాత చేప ముక్కల్ని వేసుకోవాలి. చూడండి, ఇది ఉడకాలి. ఇప్పుడు ఇది ఉడకగానే ఒక పీస్ తీసి చూడండి. మంచిగా ఉడికినట్టయితే కర్రీ రెడీ అయిపోయింది. ఓవర్గా ఉడకబెట్టకండి, మళ్ళీ ఆ పీసెస్ అనేవి పగిలిపోతాయి. సో చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.